వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. బాలయ్యను చూసి నేర్చుకోండి. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నటువంటి, వైరల్ అవుతున్నటువంటి ఒక అంశం. ఏ విషయంలో బాలయ్యను చూసి నేర్చుకోవాలి అంటే, సినిమా ఈవెంట్లలో ఆ రాజకీయాలను ప్రస్తావించకుండా కేవలం సినిమాని సినిమాగానే చూడండి అనే విషయంలో బాలయ్యను చూసి నేర్చుకోండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో మనకు తెలుసు, ఆయన నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం ఎమ్మెల్యేగా వరుసగా 3 సార్లు విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. అయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడూ కూడా అలాగే తన తండ్రి స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి చురుకుగా ఉన్నటువంటి వ్యక్తి. మరి రాజకీయాలు, ఒక పక్కన సినిమాలు, ఇంకో పక్క రాజకీయాల్లో తలమునకలుగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు తన సినిమాల ఈవెంట్లలో కానివ్వండి, ఎవరి సినిమా ఈవెంట్కైనా గెస్ట్గా వెళ్ళినప్పుడు కానివ్వండి, ఆయన రాజకీయ ప్రసంగాలు ఎప్పుడూ చేయలేదు, రాజకీయ అంశాలను ఎప్పుడూ కూడా ప్రస్తావించలేదు అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు అదే చిరంజీవి గారి విషయానికి వచ్చేటప్పటికి, ఆయన తాజాగా ఏదైతే లైలా ఈవెంట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిందో, ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చీఫ్ గెస్ట్గా పాల్గొన్నటువంటి చిరంజీవి రాజకీయ అంశాలని తీసుకొచ్చి సినిమాల్ని రాజకీయాలతో ముడిపెడుతున్నారు. సో సినిమా వేదికల మీద ఎలా ఉండకూడదో అలా ఆయన కూడా ఉండి ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ అయ్యారు అన్నట్లుగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ట్రోలింగ్ అయితే జరుగుతూ ఉంది. ఆయన ఇంతకీ ఏమన్నారు? ఒకప్పటి తమ ప్రజారాజ్యం పార్టీనే రూపాంతరం చెంది జనసేనగా మారింది ఇప్పుడు అని చెప్పేసి ఆయన ఆ పార్టీ గురించినటువంటి ప్రస్తావన తెచ్చారు. సో దీంతో ఆ ట్రోలింగ్ అనేది మొదలైపోయింది. సో చిరంజీవి రాజకీయాలను వదిలేశారు. ఇప్పుడు యాక్చువల్గా ఆయన క్రియాశీల రాజకీయాలు లేరు, ప్రత్యక్ష రాజకీయాలు లేరు. మరి అలాంటిది అసలు ప్రజారాజ్యం పార్టీని పెట్టి 2 ఏళ్ళు తిరగకుండానే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకు జనసేన గురించి మాట్లాడుతున్నారు? అప్పుడు ప్రజారాజ్యం పార్టీనే ఇప్పుడు జనసేనగా మారిందని ఎందుకు చెప్తూ ఉన్నారు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు ప్రజారాజ్యం పార్టీకి జనసేనకి ఎలాంటి సంబంధము లేదని కొంతమంది అయితే చాలా గట్టిగా చెప్తున్నారు. ఈవెన్ జన సైనికులు కూడా ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది సోషల్ మీడియాలో వాళ్ళ ఒపీనియన్స్ అవి చూస్తుంటే. సో ఇది జనసేన అనేది కేవలం ఆయన అంటే పవన్ కళ్యాణ్ గారి ఆయన స్వయం కృషితోటి, ఆయన కేవలం ఆయన చెమటతోటి రూపుదిద్దుకున్నటువంటి ఒక పార్టీ, దానితోటి ప్రజారాజ్యం పార్టీకి పోలికే లేదు అని కొంతమంది వాదిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏదైతే సక్సెస్ అయ్యారో పవన్ కళ్యాణ్ గారు, ఎక్కడ చిరంజీవి గారు వైఫల్యం చెందారో అక్కడ ఈయన పట్టు వదలకుండా పార్టీని ఎక్కడ కూడా అంటే మఖలో పుట్టి పప్పులో మాయమైపోయింది అన్న చందంగా పార్టీని ఉంచకుండా 2019 ఎన్నికలలో దెబ్బతిన్నప్పటికీ కూడా, చాలా దారుణమైన దెబ్బతిన్నప్పటికీ కూడా వెరవకుండా, మడమ తిప్పకుండా, వెన్ను చూపకుండా ఆ పార్టీని నిలబెట్టుకొని 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మంచి అంటే 100% రిజల్ట్ సాధించి తనేమిటో, తను ఎంత శక్తివంతమైనటువంటి వ్యక్తిగా ఎదిగారో, ఒక రాజకీయ శక్తిగా ఎదిగారో చూపించారు. దానితోటి ప్రజారాజ్యం పార్టీని పోల్చడం సరికాదు అని చెప్పేసి జన సైనికుల్లోనే కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుగురించే అంటే లైలా ఈవెంట్లో ఆయన ఎందుకు అనవసరంగా ఈ రాజకీయ ప్రస్తావన తీసుకొచ్చారు అనేటువంటి ఒక వాదన వినిపిస్తుంది. అంతకుముందు సేమ్ ఇలాగే
అంటే చిరంజీవి గారు రావటానికి ముందు అదే ఈవెంట్లో, అదే లైలా ఈవెంట్లో నటుడు పృథ్వీరాజ్ 30 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అనే ఒక డైలాగ్ తోటి పాపులర్ అయినటువంటి వ్యక్తి, కమెడియన్ పృథ్వీరాజ్గా మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి. అతను చెప్పినటువంటి మేకప్ పురాణం, సో అది కూడా చాలా వివాదాస్పదమైంది, దుమారం రేకెత్తింది. సినిమా మధ్యలో లెక్కేస్తే 150 మేకలు ఉన్నాయి, సినిమా చివరిలో లెక్కేస్తే 11 మేకలే ఉన్నాయి అని చెప్పేసి అన్యాపదేశంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఆయన చేసినటువంటి ఆ వ్యాఖ్యలు మనం చూసాం, ఎంత ట్రోలింగ్ గురయ్యాయో. ఆ ఎఫెక్టు ఆయన మాట్లాడినటువంటి ఆ రాజకీయ ప్రస్తావన తీసుకురావడం అనేది లైలాకి పెద్ద మైనస్గా మారిపోయింది. సో ఫిబ్రవరి 14 వస్తున్నటువంటి ఆ సినిమా సంగతి మేము చూస్తాం అంటూ వాళ్ళు బాయ్కాట్ లైలా అనేటువంటి ఒక హ్యాష్ ట్యాగ్ని సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు. దాంతో విశ్వక్సేన్ సైతం ఒక ప్రెస్ మీట్ పెట్టి, అయ్యా నాకు ఆ కామెంట్లు చేసినటువంటి వ్యక్తికి ఏం సంబంధం లేదు, ఆయన సినిమాలో నటించాడు, అతను ఆ వ్యాఖ్యలు చేసిన టైంలో నేను మా ఈవెంట్కి వస్తున్నటువంటి అతిథిని రిసీవ్ చేసుకోవడానికి మేము బయటకు వెళ్ళాం, ఆ టైంలో అతను ఇవి మాట్లాడాడు, నేనే గనక ఆ టైంలో అక్కడ ఉంటే ఖచ్చితంగా మైకుని గుంజుకునేవాడిని అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. దయచేసి లైలా సినిమాని చంపేయకండి, మీ అందరికీ నేను సారీ చెప్తున్నాను. ఆ రోజు జరిగినటువంటి ఎవరైతే ఆ మాటలు మాట్లాడారో ఆయన పృథ్వీ పేరు కూడా ప్రస్తావించలేదు అక్కడ. సో ఆయన చెప్పిన దానికి, ఈ చేసిన వ్యాఖ్యలకి నేను సారీ చెప్తున్నాను, దయచేసి నా సినిమాని చంపకండి, నాకు ఈ రాజకీయాలకి అలాగే ఆ పృథ్వీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతుందో వాటికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి ఆయన మొత్తుకోవడం మనం చూసాం. సో దీన్ని బట్టి మనకి అందరూ కూడా ఇప్పుడు బాలయ్య బాబుని ఒక ఉదాహరణగా తీసుకోవాలి. హీ ఈజ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్. సినిమా ఈవెంట్లలో రాజకీయ ప్రస్తావన చేయకుండా కేవలం సినిమాల గురించే ఆయన మాట్లాడతారు. ఒకవేళ మాట్లాడితే తన తండ్రి గారైనటువంటి సీనియర్ ఎన్టీఆర్ గారి ప్రస్తావన మాత్రమే తీసుకొచ్చి ఆయన నుంచి నేను నేర్చుకున్నాను అని చెప్పేసి ఏమైనా ఉదాహరణలు ఇస్తారేమో తప్ప ఆయన రాజకీయాల గురించి మాట్లాడరు. కాబట్టి బాలయ్యని చూసి నేర్చుకోండి అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఒపీనియన్ని వాళ్ళు ఒక ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. సో రాబోయే రోజుల్లో ఎవరైనా సరే సినిమా ఈవెంట్లలో ఈ రాజకీయాల్ని ప్రస్తావించకుండా, రాజకీయపరమైన అంశాలను ప్రస్తావించకుండా ఉంటే మంచిది అని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు కూడా భావిస్తున్నారని చెప్పేసి మనం అనుకోవాలి. రానున్న ఈవెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మరి చిరంజీవి గారు ఇంకొక ఈవెంట్లో కూడా పాల్గొంటున్నారు. మరి ఆ రాజకీయ ప్రస్తావన లేకుండా ఆయన మాట్లాడతారా లేదా అనేటువంటి అంశం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మరి చూడాలి ఆయన వితౌట్ పాలిటిక్స్ మాట్లాడతారా లేదా. లెట్ us వెయిట్ అండ్ సీ.